ఇంతకుముందు అలవైకుంఠపురంలో గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు. అక్కడ అంటే కాకినాడలో షూట్ జరుగుతుంది. అప్పుడు గాని లేకపోతే ఇప్పుడు 'పుష్ప' అప్పుడు గాని ఎప్పుడైనా కలిసారా? బన్నీ గారిని కలిసారా అసలు? కలిసాను. ఆ! బన్నీ గారిని కలిసాను. అప్పుడు ఆయన అంటే హి ఈస్ ఎ మ్యాన్ లైక్ ఎనీథింగ్. ఐ హ్మ్. లవ్ హిమ్. హ్మ్. బికాజ్ ఎందుకంటే ఒక అంత పెద్ద హీరో కూడా నేను 'అలవైకుంఠపురం' పాట రాసిన తర్వాత కలిస్తే ఆ పదాలకు అర్థాలు చెప్పించుకున్నారు. హ్మ్. ఆ పదాల తాలూకు అర్థాలు ఏంటి సార్ చాలా బాగున్నాయి ఈ పదాలు వినాలి అని చెప్పేసి హ్మ్. చెప్పించుకున్నారు. హ్మ్. సో నేను చెప్తానండి ఈజ్ డౌన్ టు ఎర్త్ అని నేను బాగా నమ్ముతాను. హ్మ్. ఎందుకంటే అదర్వైజ్ ఆ అర్థం ఎవరిని అడిగినా చెప్తారు. అవును. నన్నే అడగక్కర్లేదు. అవునవును. అది నాకు పిలిచి ఆయన ఇచ్చిన గౌరవంలాగా భావిస్తాను నేను. హ్మ్. హ్మ్. ఆ విషయంలో నేను ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ. హ్మ్. హ్మ్. ఎందుకంటే బన్నీ గారితోటి బోయపాటి గారికి కూడా అద్భుతమైన ట్రావెల్ ఉంది. హ్మ్. సో అవును. అక్కడ కూడా మేము నిరంతరం చర్చల్లో ఉంటారు కాబట్టి ఓకే. అక్కడ కూడా అక్కడ కూడా రెగ్యులర్ గా మాడుతూ ఉంటాం, జరుగుతుంటాం. మీకు హ్మ్. మన 'అఖండ' సినిమాకి వారే చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అవునవును. ఆడియో లాంచ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు మీకు హ్మ్. తెలుసు. హ్మ్. సో ఆ సందర్భంలో గాని హ్మ్. 'అలవైకుంఠపురం' అయిపోయిన చాలా కాలానికి 'అఖండ' 'అఖండ' రిలీజ్ అయింది. అప్పుడు అవును. కూడా గుర్తుపెట్టి కళ్యాణ్ గారు మీరే రాసారా ఇవన్నీ అని చెప్పేసి ప్లస్ హ్మ్. మన 'బేబీ' సినిమాలో నేను ఒక 'దేవరాజ సేవ్యమూర్తిని' అని రాశాను. అవునవును. దాని సక్సెస్ మీట్‌కి వచ్చినప్పుడు కూడా నన్ను కలిసి అంటే మాట్లాడారు. మీకు బన్నీ గారికి ఏదో కనెక్షన్ ఉంది. డెఫినెట్‌గా. అవినాభావ సంబంధం. ఆయన నాకు చెప్పిన సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను థ్రెడ్ మిల్ చేసేటప్పుడు ఆ 'దేవరాజ సేవ్యమూర్తినే' వింటాను కళ్యాణ్ కంటిన్యూగా. ఓకే. నాకు ఆ ఓకే. పాట నాకు చాలా ఇష్టం. నువ్వు రెగ్యులర్‌గా వింటాను అని రోజు చెప్పడం. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆర్ హ్మ్. డెఫినెట్‌లీ మరి 'పుష్ప' టైమ్‌లో కలిసి కుదరలేదు. అవకాశం కుదరలేదు. అవకాశం అదేలెండి. అవకాశం. ఎందుకంటే ఆళ్ళు ఒక ఫైటే 50 రోజులు, 55 రోజులు షూట్ చేశారంటే ఇగ రోజుకి డెఫినెట్‌లీ. ఒక్క షాట్‌లో ఆ! మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే వాళ్ళొక వరల్డ్‌లో ఉంటారండి. హ్మ్. హ్మ్. మనం ఏదైనా మనకక్కడ ఏదో పనుంటేనో, లేదా మనల్ని పిలిస్తేనో వెళ్తేనే హ్మ్. ప్రాపర్‌గా ఉంటది. అదర్‌వైజ్ వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్. చూసారా సినిమా 'పుష్ప 2'? అయ్యో! భలే ఉన్నది సార్. హ్మ్. చూడకుండా ఎలా ఉంటది. హ్మ్. ఎలా అనిపించింది ఐ ఓవరాల్‌గా ఐ అంటే? లవ్డ్ ఇట్ అండి. హ్మ్. ద క్యారెక్టరైజేషన్ బేస్డ్‌గా వచ్చినటువంటి సినిమాల్లో డెఫినిట్‌గా ఒక ఫెనామెనా అవుతుందని హ్మ్. నమ్ముతాను. నేను నమ్ముతాను. హ్మ్. అంటే మీరు ఎందుకు అడిగానంటే ఈ మాట మీరు నాట్ ఓన్లీ లిరిక్ రైటర్ నో. అయితే నో. జస్ట్ నో. బావుందనేస్తారు. యాహ్! బట్ మీరు ఇంటూ ద క్రాఫ్ట్ స్క్రిప్ట్ వర్క్ కాబట్టి కాబట్టి అవునవును. సో, అంటే అది ఒక డెడికేషన్ అనేది ఒక 3 ఏళ్ళు తీశారంటే అది దాని వెనకాల కష్టం ఉంటుందండి. హ్మ్. డెఫినిట్‌గా మంచి సినిమాకైనా అంటే బాగా గొప్ప ఫలితం వచ్చిన సినిమాకైనా, తక్కువ ఫలితం వచ్చిన సినిమాకైనా కష్టం ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ కష్టం తాలూకు కరెక్ట్ కష్టం పడటం ముఖ్యం ఇంపార్టెంట్ కదండీ. యెస్. యెస్. ఇప్పుడు మనం ఇనుమును రాయితో ఎంత కొట్టినా ఇనుము పగలదు. హ్మ్. హ్మ్. ఇనుముని సుత్తితో కొట్టడం, కత్తితో కొట్టడం ఏదో సరిగ్గా చేయాలి. దాన్ని అవును. ప్రాపర్‌గా చేస్తేనే పని ఎలా ప్రాపర్‌గా చేసామన్నది హ్మ్. అందుట్లో అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ గానివ్వండి. హ్మ్. సినిమా నేనెప్పుడు నమ్మేదేంటంటే అండి, మనం ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అప్ డౌన్స్ కరెక్ట్‌గా ఉండాలి సినిమాలో. హ్మ్. హ్మ్. ఒకే లెవెల్‌లో ఉంటే కూడా మనకి 100లో స్టార్ట్ అయ్యి 100లో ముగిస్తే హ్మ్. దాని తాలూకు విలువ మనకి ఎప్పటికి అర్థం కాదు. యెస్. దేర్ యెస్. షుడ్ బి సమ్ రైజ్. యాహ్! దేర్ షుడ్ బి సమ్ ఫాల్. దేర్ యాహ్! షుడ్ బి సమ్ రైజ్. సో, ఆ ఎమోషనల్ బ్యాలన్స్ నాకు చాలా బాగా నచ్చింది.